ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం. హిట్ సినిమాలో హీరో పలికిన పంచ్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఓ ఎమ్మెల్యే తరచుగా ఇదే డైలాగ్ను దంచి కొడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీకి అనుకూల గాలి వీస్తే ఆ నియోజకవర్గంలో మాత్రం కారు జోరు కనిపించింది. ఈ స్పీడ్ వెనుక ఓ నేత కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ముందుగానే చెప్పి మరీ అన్ని పురపేటాలను దక్కించుకొని రికార్డు సొంతం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయగానే ఇదంతా తమదే, నియోజకవర్గ గడ్డ తమ అడ్డా అంటూ గొప్పగా చెబుతున్నారు. గులాబీ పార్టీ క్లీన్ స్వీప్కి కారణమైన ఆ నేత ఎవరు? ఏ నియోజకవర్గం? అంతటి ఘన విజయం ఎలా సాధ్యమైంది? రాజకీయం తీరెరగదు, పూటకుళ్ళమ్మ పుణ్యమెరగదు అన్న సామెత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వర్తిస్తుంది. పార్టీలో చేరిన ఎమ్మెల్యేని గౌరవించకపోతే ఎలా దెబ్బ కొడతారో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తెలిసి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బాధలు తీరకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చి గులాబీ జెండా ఎగిరేలా చేశారు. కాంగ్రెస్ ను ఓడిస్తానని చెప్పి మరీ తన సత్తా చాటారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం సగానికి పైగా హైదరాబాద్ లో కలిసిపోయిన ప్రాంతం. ఈ స్థానం పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీ గుబాలించింది. ఆయా పురపాలికల్లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. అధికారంలో లేకున్నా సెగ్మెంట్లోని అన్ని మున్సిపాలిటీలను పార్టీ కైవసం చేసుకోవడంతో క్యాడర్లోనూ రెట్టింపు ఉత్సాహం నింపింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తదనంతర పరిణామాల్లో హస్తం పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన మున్సిపల్ ఎన్నికలను ఉపయోగించుకున్నారు. 5 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజయాన్ని గిఫ్ట్ గా అందిస్తానన్న హామీని నెరవేర్చి పార్టీలో రీఎంట్రీకి మార్గం సుగమం చేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉండి నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించడం రాష్ట్రంలో ఇదొక రికార్డ్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ స్థానం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, పార్లమెంట్ స్థానంలో పార్టీ బాధ్యతలు చేస్తున్న నీలం మధు మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసినా వెనకబడిపోయింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దెబ్బకు 5 మున్సిపాలిటీల్లో పీఠాన్ని దక్కించుకోలేకపోవడాన్ని చూస్తే కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హస్తం పార్టీ ఏ మున్సిపాలిటీలోనూ మెజారిటీ రాకపోవడం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన ప్రభావమేనని నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్న మాట. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ను కాదని పరోక్షంగా బీఆర్ఎస్ వైపు వచ్చారు. అధికారికంగా కారెక్కకపోయినా ముందుగా తన సోదరుడు మధుసూదన్ రెడ్డిని పార్టీలోకి పంపించారు. ఆ తర్వాత ఇతర ముఖ్య నేతలు, అనుచరులను మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేర్పించి గులాబీ కండువాలు కప్పించారు. ఓవైపు కాంగ్రెస్ ని ఖాళీ చేస్తూ మరోవైపు కారు పార్టీ క్యాడర్లో ఉత్సాహం పెంచారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహాలకు తన ప్లాన్లు జోడించి ముందుకు సాగారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా ఎమ్మెల్యే బహిరంగంగా ప్రచారం చేయలేదు. కానీ మహిపాల్ రెడ్డి భార్య యాదమ్మ, కొడుకు విక్రమ్ రెడ్డి, సోదరుడు మధుసూదన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించి గులాబీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తనకున్న రాజకీయ అనుభవంతో వ్యూహ రచన చేసి 5 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడంలో గూడెం బ్రదర్స్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు సరిపడా వార్డులు రాకపోవడంతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫీషియా ఓటు బీఆర్ఎస్ కు పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. పురపోరులో విషయం తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అంటూ మహిపాల్ రెడ్డి పలికిన సినిమా పంచ్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడంతో అప్పుడున్న పరిస్థితుల్లో వేరే మార్గం, వాటి నుంచి బయటపడేందుకు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారన్నది బహిరంగ రహస్యం. కానీ ఈ నేత ఏ దశలోనూ హస్తం పార్టీలో ఇమ్మడలేకపోయారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ వర్గంతో గొడవలు, ఫిర్యాదులు ఇలా చాలా తతంగమే నడిచినా
కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చినా అని మహిపాల్ రెడ్డి తలబాదుకున్న సందర్భాలు లేకపోలేదు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే కష్టాలు తీరకపోగా బాధలు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేయడాన్ని గుర్తుపెట్టుకోవాలి. అధికార పార్టీలో చేరినా తనకు వెంట్రుక మందం ఉపయోగం జరగలేదని బహాటకంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని గమనించాలి. రత్నాన్ని బంగారంలో పొదిగితేనే రాణిస్తుందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో ఇక మళ్లీ గులాబీ గూటికి చేరడమే తనకు శ్రీరామ రక్ష అని భావించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 చోట్ల గులాబీ జెండా ఎగిరితే తనకు పూర్వ వైభవం వస్తుందని అనుకున్నారు. ఇదే లక్ష్యంతో పనిచేసి విజయం సాధించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తెరపైకి రాకుండా కుటుంబ సభ్యులతో క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు. 5 మున్సిపాలిటీ పీఠాలను కైవసం చేసుకోగానే ముందే చెప్పినట్లుగా కేసీఆర్ కు బర్త్డే గిఫ్ట్ ఇచ్చామంటూ మహిపాల్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించడం ఈ నేత వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక రానున్న రోజుల్లోనూ ఇదే స్పీడ్ కొనసాగించాలని నిర్ణయించారు. పురపోరులో కాంగ్రెస్ ను దెబ్బతీస్తానని ముందుగా చెప్పి చేసిన గూడెం మహిపాల్ రెడ్డి వ్యూహంపై అధికార పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన హస్తం నేతలను వేధిస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎలాంటి వ్యూహ రచన చేస్తారో, దానికి కాంగ్రెస్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి.